ఇప్పుడు మేము శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారి మనవడైనటువంటి ఆ పెళ్ళికి వస్తున్నాము. శ్రీ సత్యసాయి ఫంక్షన్ హాల్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే శ్రీ సత్యసాయి ఫంక్షన్ హాల్ మడికొండ కాజీపేట దగ్గర ఉంటుంది. ఇది అతిపెద్ద ఫంక్షన్ హాల్. ఇది నా జీవితంలో ఇదే మొదటిసారి నేను చూడడం. చాలా విశాలంగా దాదాపు ఒక 1000 కార్లు పడతాయి కావచ్చు పార్కింగ్ ప్లేస్లో. ఇది ఫంక్షన్ హాల్ కూడా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల కూడా చాలా బాగా అనిపించింది. ఇది నేను ఎప్పుడు చూడలేదు. మీ ఫంక్షన్ అయితే బాగుంది. ఇక్కడ మా మిమిక్రీ కళాకారులు అయితే అందరం కలిసి ఆ ఫోటో దిగినాం ఫ్రెండ్స్. మేమైతే లోపలికి వెళ్ళగానే అంజన్ కుమార్ అన్న వెల్కమ్ చెప్పిండు. ఆల్రెడీ మాకన్నా ముందే వచ్చి ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే ఎంత పెద్దగా ఉంది, ఇంత అందంగా ఉంది ఫంక్షన్ హాల్. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది ఫంక్షన్ హాల్. మిమిక్రీ అమ్మ నేరెళ్ళ శోభమ్మ గారితో మేమందరం ఫోటో దిగడం నాకైతే చాలా ఆనందం అనిపించింది. అలాగే సీనియర్ మిమిక్రీ కళాకారులతో కూడా అందరినీ కలవడం, వాళ్ళతో ఫోటో దిగడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, తిండి విషయానికి అతనైతే 100 రకాల పిండి వంటలు అయితే ఇక్కడ రెడీ చేసిళ్ళు. 100కు పైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాలు నేను ఎప్పుడు తినలే ఫ్రెండ్స్. ఒక సెక్షన్కి పోతే ఒక చెంచర వేసుకుని చాలు, చివరికి వెళ్ళేసరికి కడుపు నిండుతుంది. అలాంటి పిండి రకాలు అయితే అన్ని రకాలుగా అయితే వీళ్ళు చేసింది ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళైతే ఆనందించారు ఫ్రెండ్స్. మరొకసారి చూద్దాం ఏమేమి ఉంటాయో పిండి రకాలు అయితే మీకు చూపెట్టడానికి అయితే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. చూడండి. पनीर का
బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చాను గురువు గారి దగ్గరికి. ఆంధ్రలో నిలబడుతున్నాను. నేను ఆంధ్రలో నిలబడి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇక్కడి అక్కడ తీసుకెళ్ళిపోతాను. నేను పిఠాపురం తమ్ముడికి చెప్పాను, పవన్ కళ్యాణ్కి నేను నిలబడతా అంటే వద్దనంటే దండం పెడితే ఆగాను, లేకపోతే పిఠాపురం సీట్ నాదేది.